హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి శ్రీ సువేష్. ఈ రోజు నేను మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. వీళ్ళు గృహప్రవేశం చేసుకుంటున్నారు. సారీ, గృహప్రవేశం కాదు, పాలు పొంగిస్తున్నారు. సో వాళ్ళ న్యూ హోమ్ ఎలా ఉందో చూద్దాం. అంత డీటెయిల్గా అయితే తీయలేదు నేను అన్ని రూమ్స్ని. జస్ట్ అట్లా పైన చూపించిన, అందరు తిరుగుతూ ఉండే కదా, ఎట్లా తీయాలో ఏం అర్థం కాలేదు నాకు. అండ్ వీళ్ళు వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలో తీసుకున్నారు. మా ఫ్యామిలీలో అయితే ఇప్పటివరకు ఎవరు గేటెడ్ కమ్యూనిటీలో లేరు. ఇదే ఫస్ట్, మా మామనే ఫస్ట్ తీసుకున్నాడు. అండ్ ఇంత సింపుల్గా కూడా మా మామ పార్టీ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే ఆయన హోటల్ బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ అది కూడా ఓపెనింగ్ ఉంది. దానివల్ల ఇది సింపుల్గా చేసేద్దాం అనేసి చేసేసిండు. సండే అనమాట ఆ రోజు. సో అందరం ఉండే ఇంకా చెప్పండి, మీరు ఇల్లు కొన్నారు కదా, మీ ఫీలింగ్ ఏంటి? కొత్తింటికి వచ్చారు కదా ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరి ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మా ఫ్యామిలీలో ఉన్నంత సిగ్గుబోతులు ఎక్కడ ఉండరు అనమాట. మేమే ఫస్ట్ అవార్డు కొట్టుకొని వస్తాం అందులో. ఇంకో ఇదే జరుగుతుంది ఇక్కడ. నేను కూడా ఆ కోవలోనే ఉన్నా, కానీ ఇంకా చేంజ్ అవ్వాలి అని చెప్పేసి ఇట్లా స్టార్ట్ చేస్తున్నా ఇదంతా. నేనే అంటే నన్ను మించిన వాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళు కెమెరాలో కూడా కనిపించారంట. అట్లా వద్దు వద్దు అనే వాళ్ళని ఎక్కువ తీయాలనిపిస్తుంది కదా. Mr. Ramesh, let's start. Welcome to TV. Let's welcome to Swati TV. Swati. వెల్కమ్ ఓదిటి ఓదిటి Okay, let's start. కామన్ ఉంటది. శ్రీహరేడి వాన్నే ఉంటారు. మరి తెలుగు ఛానల్ అమ్మా. నా పేరు నన్ను ఆద్య వాళ్ళ ఫాదర్ అండి. అంతేనా? లక్ష్మీ హస్బెండ్. ఆగమ్మా, యాక్షన్ గట్టిగా కొత్తింటికి వచ్చారు కదా, కొత్త నేను మాట్లాడమన్నారు. టేక్ 42. మీరు కొత్తింటికి వచ్చారు కదా, మీ ఫీలింగ్ మాతో పాటు మీరు కూడా వచ్చారు కదా. మీ ఫీలింగ్ చెప్పండి. మా ఫీలింగ్ అంటే లోపల ఫీల్ అవుతున్నా, ఇట్లా అంటే బాగా ఫీల్ అవుతున్నాడు, బాగా మంచిగా ఫీల్ అవుతున్నా. ఓకే, మంచిగా ఫీల్ అవుతున్నా. ప్రిపేర్ అయ్యారాపు. ఇష్టమైన చిల్డ్రన్స్ బ్రో
భయపడకు. ఈ ఇంటర్వ్యూ సెషన్ ఇట్లనే నడిచింది ఓ 15 నిమిషాలు. మెల్లగా బ్రో ఎవరు అవును, ఎవరు శ్రీహాన్ భయపడతాడు, దట్స్ ఫ్యాక్ట్. కూర్చోడు. రాడాడు. డీపీ ఉంది కదా, ఒకటి కట్టియాలి, అవసరం లేదు నార్మల్గా డీపీ. మా బాబు మా మామని చూస్తేనే ఫుల్ భయపడతాడు, ఎందుకో అర్థమైతలేదు మాకు. ఏం అనకపోయినా అట్లా చూడగానే ఏడుస్తూనే ఉంటాడు అనమాట. అందుకే అట్లా అంటున్నాడు మా మామ. ఇక్కడ వీళ్ళిద్దరు ప్రేమలో కోసుకుంటున్నారు. ఎప్పుడు మంచిగా ఉంటారో, ఎప్పుడు కొట్టుకుంటారో, ఎప్పుడు బాగుంటారో అర్థమే కాదు వీళ్ళైతే. మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు బట్టలు పెడుతున్నారు, మా మామ వాళ్ళకి ఇంకా మా అమ్మ వాళ్ళకి. మనం పర్సనల్గా ఎన్ని బట్టలు కొనుక్కున్నా కానీ అమ్మ వాళ్ళు పెట్టే బట్టలు స్పెషల్ అనిపిస్తాయి కదా. ఎంత అది తినడం కూడా అది తినాలి. అది పండుగ వేసేటప్పుడు పట్టు కూర్చో. ఈ వీడియో మొత్తం ఎడిట్ చేసిన తర్వాత ఏమైందో ఏమో రెడ్గా ఒకటి బ్లాంక్ లాగా వచ్చేసింది. వీడియో అస్సలు ఓపెన్ కాలేదు. మొత్తం ఎడిట్ చేసినాక ఇట్లా అయింది ఏందని తలకాయ పట్టుకుంది. ఇక అయినా కూడా మళ్ళీ ఎడిట్ చేసిన. ఏదైనా పని ఇష్టం ఉంటే అంతేనేమో అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ఎడిట్ చేసినప్పుడు అనిపించింది అసలు నార్మల్గా నాకు అంత ఓపిక ఉండదు. అందరం తినేసిన తర్వాత కిందికి వెళ్ళినాం చూడ్డానికి అంతా ఎట్లుంది ఏంది అనేసి. ఇంకా అక్కడ ప్లే ఏరియాలో పిల్లల్ని ఆడిపిస్తున్నాం అనమాట. ఇల్లు వాళ్ళది, ఎంజాయ్మెంట్ మాది అన్నట్టు ఉన్నది ఆ రోజు. కిందికి వెళ్ళి ఇంకా ఫుల్ అన్నీ చూడడము, పిల్లలు బాగా ఆడుకోవడం, పిల్లలతో పాటు మేము కూడా ఆడినాం. ఇంకా
నేను కూడా ఎట్లా అంటే ఇంకా ఫస్ట్ అయినా కొంచెం వాళ్ళిద్దరు చూడండి ఎంత క్యూట్గా నడుచుకుంటూ వస్తున్నారు. మస్తు మంచిగా అనిపించింది నాకు. ఇక్కడ అంతా పిల్లల్ని ఆడిపించి మేము ఆడుకున్న తర్వాత ఇంకా క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అవి చూడడానికి వెళ్ళినాం. అవి వేరే సైడ్ ఉండే. మా రాక్షస్ చూడండి ఎట్లా ఉరుతుందో. దీనికేమో నోరు ఎక్కువ, మా ఊడికేమో ఉరుకుడు ఎక్కువ. ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో మాకుంది. తినగానే వచ్చినాం మేము కిందికి, కానీ మేము ఇవన్నీ తిరిగేసరికి టైం అయిపోయింది. ఎట్లా అయిపోయిందో ఏమో. ఇంకా నైట్ అయిపోతుంది కదా అనేసి పైకి వెళ్ళిపోయినాం ఇన్ని చూసిన తర్వాత. మా మామ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళందరూ ఫ్రెండ్స్ అని పేరుకే కానీ వాళ్ళని కూడా మామ అని పిలుస్తాం అనమాట మేమందరం. మేము చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ అట్లనే ఉంది. చిన్నప్పుడు మా ప్రతి బర్త్డేకి మా మామ ఫ్రెండ్స్ కూడా వచ్చేటోళ్ళు అనమాట. వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇప్పటికీ పెళ్ళిళ్ళ పిల్లలు ఉన్నా కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ అట్లనే ఉంది. అది చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు స్వాతి సురేష్ ఛానల్. హాయ్ అందరికి, వెల్కమ్ టు మంచిగా వెల్కమ్ టు మై హోమ్. ఏంటి కుట్టి ఏమవుతుంది? నీ కూడా అట్లా చేసి సపోర్ట్ చేయాలి అక్కకి. తర్వాత ఏం చేయకూడదు. హాయ్ అండి, వెల్కమ్ టు నవ్వుతుంది. నేను చెప్పుకుంటాను బయటికి. 2 hours later. అండి, వెల్కమ్ టు స్వాతి సురేష్ ఛానల్. ఇప్పుడు వెల్కమ్ టు అవర్ హోమ్ టూర్. ఈ పాప ఎవరు అనుకుంటున్నారా? ఈ మా మరదలు, మా మామ వాళ్ళ పాప. వీళ్ళు ఈరోజు పాలు పొంగించుకుంటున్నారు.